హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. హిడ్మా అంటే ఎవరు? హిడ్మా చరిత్ర ఏంటి? హిడ్మా ఎంతవరకు చదువుకున్నాడు? అసలు హిడ్మా నక్సలిజంలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఈ దేశంలోనే మొట్టమొదటి ఆదివాసి గిరిజనుడిగా ఆదివాసిగా దండకారణ్యంలోకి వెళ్ళటానికి ముఖ్య కారకులు ఎవరు? దీని వెనక నడిపించింది ఎవరు? నడిచేది ఎవరు? నడవటానికి ముందు జరిగిన పరిణామాలేంటి? హిడ్మా 5వ తరగతి వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువ్వాడ గ్రామంలోని జన్మించినటువంటి హిడ్మాకి 2 సోదరులు, 1 సోదరి. హిడ్మా ఒక్కడే మిగిలాడనుకున్నటువంటి తరుణంలోనే పోలీసులు కాల్పుల్లోని చనిపోయాడని చెప్పేసి ఒక పక్క చెబుతున్నటువంటి సందర్భాలు మనకు తెలిసిన విషయమే. చనిపోయాడు. అట్లా అసలు చంపేశారా చనిపోయాడా అనేది చెప్పే ముందు, అసలు ఈ స్టోరీకి వెళ్ళే ముందు హిడ్మా ఎందుకు నక్సలిజంలోకి వెళ్ళవలసి వచ్చింది? మొట్టమొదటి ఆదివాసి నాయకుడిగా, దేశంలోని విప్లవ యోధుడిగా, ఆదివాసుల బిడ్డగా, ఉద్యమాల్లోకి రాళ్ళు తేరిన 5వ తరగతి వరకు చదువుకున్న ఆరితేరిన ఉద్యమాలలో ఒక యోధుడని చెప్పాలా? ఈరోజు ఈ దేశంలోని ముఖ్యంగా ఒక పక్క ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ రాష్ట్రాలకు సంబంధించిన 6 రాష్ట్రాలని గడగడలాడించారని ఒక చరిత్ర ఉంది. పోలీసులకి నిద్ర లేకుండా చేశారని కూడా చెబుతూ ఉంటారు. హిడ్మా ఒక్కసారి ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ ఖతమవుతుందంట. అవతల వాళ్ళు గుండెల్లో రైలు పరిగెడతాయంట. అట్లాంటి ప్లాన్ వేసినటువంటి హిడ్మా పోలీసులకి అంత త్వరగా ఎట్లా దొరికిపోయాడు? కాల్పుల్లో ఎట్లా మరణించాడు? అసలు హిడ్మాని హత్యనా, ఆత్మహత్యనా? హిడ్మా కాల్పుల్లో నిజంగా చనిపోయాడా అంటే అనేకమైనటువంటి కూచుళ్ళు వస్తూ ఉన్నాయి. హిడ్మా చంపలేదు, హిడ్మా కాల్పుల్లో చనిపోలేదు, హిడ్మాని చంపేశారని కొంతమంది మాజీ నక్సలైట్ల దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న నక్సలైట్లు, ప్రొఫెసర్లు, ఒక పక్క మేధావులు అంటున్న మాటలేంటి? అసలు దేశ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా మార్చి నెల కల్లా ఏదైతే ఈ నక్సలైట్లు అనే మాట లేకుండా చేయాలని ఎందుకు కంకణం కట్టుకున్నారు? అసలు కథ ఏమిటి? ఒక పక్క ఛత్తీస్గఢ్, మరోపక్క ఒరిస్సా, మరోపక్క ఆంధ్ర, మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు గనులున్నటువంటి, కోట్లాది రూపాయలు గనులున్నటువంటి ఈ 4 రాష్ట్రాల యొక్క వ్యాపారాన్ని విస్తరింపే పనిలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిందా? నక్సలైట్లు లేకుండా చేద్దామనుకున్నదా? అసలు ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తున్నారా లేదా? ఎందుకు చంపేస్తున్నారు? ఎందుకు చంపబడ్డారు? ఎందుకు కాల్పుల్లో చంపేశారు? ఒక పక్క లొంగిపోమని చెబితే మరో పక్క కాల్పులు ఎందుకు చేస్తున్నారు అని ఒక పక్క వాదిస్తున్నారే. కమ్యూనిస్టు పార్టీ యోధుడిగా, కమ్యూనిస్టు పార్టీ విప్లవ యోధుడిగా హిడ్మాని చంపేసినంత మాత్రాన నక్సలిజం ఆగిపోతుందా? అంటే ఇది $1,00,000 కూర్చుని ఇదే. ఒకళ్ళు చంపితే ఇంకొకళ్ళు పుడతారు అనేది ఒక పక్క కమ్యూనిస్టుల నుంచి వచ్చినటువంటి మాటలు. ఏంటి? కోట్లాది రూపాయలు గనులు, వేల కోట్ల రూపాయలు సంపద ఉన్నటువంటి ఈ 4 రాష్ట్రాలలో వీళ్ళు లేపిస్తేనే పని అవుతుంది అనుకుంటుందా ప్రభుత్వం? ఆదాని ఎవరైతే వ్యాపారస్తుడు ఉన్నాడో వాడికి అప్పచెప్పడానికి చేసిన పన్నంగమా ఇది? ఇప్పటికే విశాఖ జిల్లాలోని దేవరపల్లి మండలం పైన ఉన్నటువంటి వాలాబు, చింతలపూడి గ్రామాలకు సంబంధించినటువంటి
ఈ పవర్ ప్లాంట్లు పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఓ పక్క సుక్మా జిల్లా, మరో పక్క పాడేరు, అరకు, దేవరపల్లి మండలం అనకాపల్లి జిల్లాలోని, మరో పక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లోని పవర్ ప్రాజెక్టులు పెడదామని కంకణం కడుతున్నటువంటి దేశ ప్రభుత్వము అదే పనిలో అంటే అతి దారుణంగా గిరిజనులు, ఆదివాసులు వ్యతిరేకిస్తున్న సందర్భంలోనే ఈ నక్సలైట్ల మీద ఫైట్ చేసి చంపేస్తున్నారా? అవునని అంటున్నారు ప్రొఫెసర్ల దగ్గర నుంచి. ఇక్కడున్న కమ్యూనిస్టు యోధులు కూడా ఇదే మాట అంటున్నారు. సరే, ఇది టాప్ ది స్టోరీకి వెళ్ళే ముందు అసలు హెడ్మాని చంపారా, చంపబడ్డారా అంటే దీని మీద మాజీ నక్సలైట్ ఏమంటున్నాడు? మాజీ నక్సలైట్ మాటలేంటి? ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కొంతమంది నక్సలైట్లు ఎందుకు ఈ మాట్లాడుతున్నారు? ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ధర్నాలకు ఎందుకు దిగుతున్నారు? ఇప్పటికే సుక్మా జిల్లాలోని మొత్తం ఆదివాసీలంతా రోడ్డు మీదకు వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు? శాంతియుతంగా ర్యాలీలు ఎందుకు ఒడిగట్టుకున్నారు? హెడ్మాను చంపేసిన తర్వాత హెడ్మా చంపిస్తే మేము గాజులు తొడుక్కొని లేవు అని ఎందుకు ఆదివాసీలు రోడ్డు మీదకి వచ్చి అవసరమైతే నరికేస్తామని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆ విజువల్స్ మనం కూడా చూడొచ్చు. మాట్లాడే ముందు, స్టాప్ ది స్టోరీకి వెళ్ళే ముందు ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూడండి. అదేంటో చూద్దాం. హెడ్మా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ మాధ్వి హెడ్మా, కామ్రేడ్ రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారంటారు. ఏవబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరో కొంతమందిని పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథనల్లారు. ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని ఒక పక్క పిలుపునిచ్చారు. ప్రజలారా, నేడు దేశంలోని RSS, బీజేపీ మనువాదులు వచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయభ్రాంతులను చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ఈ హత్యలు చేస్తున్నదన్నది నగ్న సత్యం. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హెడ్మాను, అతని సహచరి కామ్రేడ్ రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. ఇది నగ్న సత్యం. చికిత్స పొందుతున్న క్రమములో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోంమంత్రి డైరెక్షన్లో ఆంధ్ర SIB నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకొని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారు. మారేడుమిల్లి అడవిలో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, 6గురు చనిపోయారని ప్రకటించడం లాంటివన్నీ పచ్చి అబద్ధాలు అల్లారు పోలీసులు. తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించి ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హెడ్మాని CPI మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నదని ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకు తల వంచకుండా తమ ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్ AOB రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజే రీజనల్ కమిటీ సభ్యురాలుగా CPI మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నదని ఒక పక్క చెబుతున్నారు. కామ్రేడ్ చైతు, PPCM కామ్రేడ్ కుహ్లా, PPCM కామ్రేడ్ మల్లాల్, PPCM కామ్రేడ్ దేవ్ పిఎంలను తమ కర్తవ్యం నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిన వీరికి CPI మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నదని, వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్ఫూర్తిని నిలుపుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శపథం చేస్తుంది. ఈరోజు హెడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలోని 1974 ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తన గ్రామంలో 5వ తరగతి వరకు చదివిన తమ ప్రాంతంలో ఉద్యమ పర్వం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్లో
పూర్తి కాలం కార్యకర్తగా భర్తీ అయి 1998 వరకు బోసు కూడా 1999లో గచ్చిరోలిలో పనిచేశాడు. తర్వాత 1 సంవత్సరం కాలం దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేసి 2001లో ఏరియా కమిటీ సభ్యుడైన దక్షిణ బస్తర్కు వచ్చాడు. 2002లో ఊసూరు ఎల్టీఎస్ కమాండర్ గాను, కొద్ది కాలం కుంట ఎల్టీఎస్ కమాండర్ గాను పనిచేశాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు. తర్వాత కంపెనీ 2లో పిఎల్ కమాండర్ గా పనిచేశాడు. 2006 నుంచి 2009 వరకు కంపెనీ 3 కమాండర్ గాను, కార్యదర్శి గాను పనిచేసిన హిడ్మా 2009లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుండి బెటాలియన్ కమాండర్ గా పనిచేశాడంటే 5వ తరగతి చదువుకున్న హిడ్మా ఎంత ఎదిగాడు, ఎంత ఈ విప్లవానికి నాంది పలికాడో అర్థం చేసుకోవచ్చు. 2011లో బిఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం డికే స్పెషల్ జోన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన 2020లో సెక్రటరేట్ సభ్యుడయ్యాడు. 2024 ఆగస్టులో ఎస్జేడిసి కార్యదర్శిగాను, కేంద్ర కమిటీ సభ్యుడిగాను ప్రమోట్ అయ్యాడంటే హిడ్మా ప్రభావం ఎంత చూపించిందో దీన్ని బట్టి అర్థం పనిచేస్తూ ప్రజల నుంచి నేర్చుకుంటూ అభివృద్ధి ఉద్యమ అభివృద్ధి క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఉద్యమ అవసరాల కోసం మార్కెజాన్ని విశేషంగా అధ్యయనం చేసి రాజకీయంగాను సిద్ధాంతం పరంగాను అభివృద్ధి అయ్యాడు. ఉద్యమ క్రమంలో అయ్యే సందర్భాల్లో ఎన్నో సర్క్యులర్ను, బుక్ లెటర్లను రాసి క్యాడర్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేశాడు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనం చేసి ఆచరణలో మెరుగైన ఫలితాలను సాధించాడు. ఎన్నో మిలిటరీ చర్యలను మెరుగైన పథక రచన చేసి వాటిని విజయవంతం చేశాడు. ఈ క్రమంలో శత్రు బలగాల నుండి వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకొని పిఎల్జిఏను స్వాధీనం చేశాడు. కామ్రేడ్ హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంలో దక్షిణ సబ్ జోన్ ప్రజారాజ్యాధికార అంగాలను, జనతన సర్క్యులర్ నిర్మాణాలను ఈ మధ్య కాలంలో వరకు ప్రజారాజ్యాధికారం అమలమైందంటే ప్రజల విశ్వాసాన్ని, క్యాడర్లో విశ్వాసాన్ని చొరగొన్నాడంటే హిడ్మా ఎంత ధీరుడు అర్థం చేసుకోవచ్చు. పాలకవర్గ మీడియా, గోధి మేధావులు ఎంతో కాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేశారు. అయినా హత్య చేసిన తర్వాత నేడు ఆ హత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల్ని ఆజామాయిషిగా మరింత పెట్రోగిపోయి చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎన్నో చేసిన ప్రజల హృదయాల్లో హిడ్మాకు గల స్థానం చెరిగిపోలేనిది. భగత్ సింగ్, కోమరభీం, గోండాదూర్, గేదర్ సింగ్, అల్లూరి సీతారామరాజులు చరిత్రలాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తుంది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పేద ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ చరిత్ర భవిష్యత్తు తరాలు చదివి ప్రేరణ పొందుతారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు దేశ సంపదను, ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేటర్లను అప్పజెప్పుతున్నారని, దీని వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతున్నాయని, ఈ పోరాటాలన్నింటినీ ఆర్ఎస్ఎస్, బీజేపీ మనోవాదుల దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయడం, పక్కదారి పట్టించడం, అణచివేయటం చేస్తున్నారని, మతోన్మదాన్ని, యుద్ధోన్మదాన్ని రెచ్చగొడుతున్నారని, పూటకొక నినాదం, రోజుకొక పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ తమ గుప్పట్లో పెట్టుకుంటున్నారని, ఎన్నికల కమిషన్ మోదీకి గోధి కమిషన్గా మారిపోయిందని అధికారులు తమ గుప్పట్లో పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో భారీ స్థాయి మోసాలు చేసి విజయాన్ని సాధించారని, దేశంలో ప్రతిపక్ష పార్టీలు మొత్తాన్ని నిర్మూలించి బోర్జవా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసే పథకాన్ని అమలు జరుగుతుందని సిపిఐ మావోయిస్టు నాయకుడు హిడ్మా లాంటి సోపసోపతులైన యుద్ధ సేనలని చరిత్రను చూసి ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులను వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతులకు, యువతకు, విద్యార్థులకు, సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నామని చెప్పి అభయ్ ఏదైతే కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అభయ్ ఈరోజు ఒక లెటర్ని రిలీజ్ చేశాడని తెలుస్తున్నది.